భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తిరుమల, తిరుపతిలో విపరీతంగా వర్షపాతం నమోదవుతుంది. దీని కారణంతో తిరుమలలో ఇప్పటికే ఘాట్ రోడ్‌లో కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. చెట్లు విరిగి పడుతున్నాయి. మరోవైపు తిరుమలలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరి భారీ వృక్షాలు కాసేపటి క్రితం అక్కడ స్థానికంగా నివాసం ఉండేటటువంటి బాలాజీ నగర్‌లో ఒక ఇంటిపైన భారీ వృక్షం పడిన నేపథ్యంలో ఒకసారిగా అక్కడున్న స్థానికులు వాళ్ళంతా కూడా భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి కూడా పరుగులు పెట్టిన పరిస్థితి. సో మొత్తం మీద వెంటనే తెలుసుకున్నటువంటి టీటీడీ అధికారులు, విజిలెన్స్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని మొత్తం భారీ క్రేన్లతో సిబ్బందితో ఆ భారీ వృక్షాన్నంతా కూడా తొలగించే కార్యక్రమాలు చేయడం జరిగింది. సో ఎందుకంటే మనం ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నాం. తిరుమలకు సంబంధించి ఎత్తైనటువంటి కొండలు, ఘాట్ రోడ్లో కూడా అంటే ఈ భారీ కంటిన్యూగా గత వారం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడుతూ ఉన్నాయి. అదే స్థాయిలోనే చాలా జాగ్రత్తగా ఉండి తిరుమలకి వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు అలిపిరి దాటిన వెంటనే. ఎందుకంటే ఎక్కువగా కొండ చర్యలు విరిగిపడేదంతా కూడా రెండవ ఘాట్ రోడ్లోనే, తిరుమలకి వెళ్ళే దారిలోనే. అట్లా కొండకి వెళ్ళిన సందర్భంలో కూడా తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత అంటే ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు అక్కడ అంటే కొన్ని చోట్ల తిరగడానికి పాపనాశం కానీ, శ్రీవారి పాదాలు కానీ ఇదంతా కూడా తిరుగుతూ ఉంటారు. ఆ సందర్భంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. భారీ చెట్లు ఉంటాయి, భారీ వృక్షాలు ఉంటాయి, అవి కూడా కింద పడే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే కాసేపటి క్రితం ఇవాళ ఈ బాలాజీ నగర్లో ఈ భారీ వృక్షం కింద పడిపోయిన నేపథ్యంలో అధికారులు వీళ్ళందరూ కూడా వెంటనే అప్రమత్తమై ఆ చెట్టునంతా కూడా తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైనా సరే భక్తులు ఎక్కువగా తిరిగేటువంటి ప్రాంతాల్లో ఇలాంటి చెట్లు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వాటిపైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. అలా ఉంటుందని గతంలో కూడా ఎన్నో చెట్లను కూడా టీటీడీ కూడా కొండపైన తొలగించడం జరిగింది. సో చూద్దాం మరి వృక్షాలకు అంటే భారీ వర్షాలకు సంబంధించి టీటీడీ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తుంది భక్తుల్ని. మరోవైపు ఇవాళ టీటీడీ పాలకమండలి సమావేశంలో కూడా కీలక నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది.